ఓకే అండి. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా టమాటా చెట్లే. ఇవన్నీ పూత దశలోనే ఉన్నాయన్నమాట. సో, ఈ పూత దశలో ఉన్నోళ్ళు చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే పువ్వులొస్తున్నాయి. బట్ మనకి కాయలు రావడం లేదు. ఆ పువ్వు కూడా రాలిపోతుంది అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో, టమోటా చెట్లకి ప్రూనింగ్ ఎలా చేయాలి? అలాగే టమోటా చెట్లకి పాలినేషన్ ఎలా చేయాలో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ పువ్వు చూస్తున్నారు కదా మనం. ఈ పువ్వు ఏదైతే ఉందో దాన్ని పాలినేట్ అవ్వాలంటే మనకి సీతాకోక చిలుకలో, బీసో ఇలాంటికి ఇలా ఉంటాయి కదా ఫ్లైస్. సో, అట్లాంటివి వచ్చి ఆ పువ్వు మీద వాలినప్పుడు అవి పాలినేట్ అవుతాయన్నమాట జనరల్‌గా. సో, మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి అంటే చూసారు కదా ఇప్పుడు దాన్ని షేక్ చేయాలి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ యెల్లో మనకి పెటల్స్‌లా కనబడుతుంది కదా! సో, అక్కడ పాలిన్ ఉంటుందన్నమాట. సో, ఆ పుప్పొడి ఏదైతే ఉందో ఆ పుప్పొడి ఆ సిగ్మా మీద పడినప్పుడు అది మనకి పాలినేట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, అర్థమైంది కదండీ! అక్కడ ఉన్న పాలిన్ ఏదైతే ఉందో అది సిగ్మా మీద పడినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఏంటంటే 2 ఒకే దాంట్లో ఉంటాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బీరపతి చూసుకున్నట్లయితే మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది. బట్ ఈ టమాటా చెట్టులో అలా కాదు. 2 కూడా ఒకే దాంట్లో ఒకే పువ్వులో ఉంటుంది. సో, మనం చెట్టుని మనం వైబ్రేట్ చేసినట్లయితే జస్ట్ ఒక షేక్ అయితే ఇచ్చినట్లయితే ఏమవుతుంది అక్కడున్న పుప్పొడి ఆ సిగ్మా మీద పడుతుందన్నమాట. సో, ఈ విధంగా మనం హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే మొక్కలు బాగా పెరగాలి మనకి. అంటే టమోటా మొక్కలు బాగా పెరగాలంటే మనకి ఒక చిన్న టిప్ ఉంది. అది మీకు చెప్తాను. ఇప్పుడు చూసారు కదండీ ఇది పాలినేట్ అయింది. పాలినేట్ అయిన తర్వాత మనకి టమోటాలు అనేవి ఇలా రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ నేను ఇది కూడా హ్యాండ్ పాలినేషన్ చేసింది ఇది 2 డేస్ బ్యాక్. మనం జనరల్‌గా గార్డెన్‌లో తిరుగుతున్నప్పుడు హ్యాండ్‌తో అలా పాలినేట్ చేసుకుంటే ప్రతిరోజు మనకి పాలినేట్ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా! వన్స్ పాలినేట్ అయిన తర్వాత ఆ పువ్వు అనేది అలా వాడిపోతుందనమాట. వాడిపోయి ఈజీగా బయటికి రాలిపోతుంది. సో, వెంటనే మనకు అర్థమవుతుంది ఇది పాలినేట్ అయిపోయింది అని చెప్పి. సో, ఇక్కడ మనం లోపల మీకు చూపిస్తాను లోపల ఏముందో. అలా పువ్వు బయటకొచ్చేసిన తర్వాత మనం ఏదైతే అది ఉంది కదా! లోపల మనకి కాయ అనేది కనిపిస్తుంది. అంటే ఇంకా వస్తుంది. కొత్తగా రావడం అనేది జరుగుతుందన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడొచ్చు మీరు లోపల చూసారు కదా! అదే మనకి టమాటో కింద పరిణామం చెందుతుంది. ఇదే మనకి. సో, అది ఈ విధంగా మనం హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవాలి. ప్రతి పువ్వుని కూడా టచ్ చేస్తూ మనం వెళ్ళాలి. అంటే షేకింగ్ ఇచ్చినట్లయితే ఆ పుప్పొడి ఆ పువ్వు మీద పడి అది పాలినేట్ అయిపోతుందనమాట. ఇలా ప్రతిరోజు మనం దాన్ని అలా హ్యాండ్‌తో షేక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదండీ! మొక్కలు బాగా ఎలా పెరగాలి అంటే దానికి ఒక చిన్న టిప్స్ ఉన్నాయి. అవి చెప్తాను మీకు. చూసారు కదా! మొత్తం ఇదంతా కూడా పువ్వులే ఉన్నాయి మనకి. మొత్తం కూడా అంటే ఈ సీజనే అంతా. చూడండి మనం. ఈ టబ్‌లో వేసుకున్నానండి. ఇది మనకి పాల డబ్బా ఉంటుంది కదా! పాల ప్యాకెట్ల డబ్బా. సో, దాంట్లోనే నేను ఇంచుమించు ఒక 8 మొక్కలు దగ్గర దగ్గర వేసాను. మీరు చూడొచ్చు సాయిల్ ఎంత ఫ్రీగా ఉందంటే విడివిడిగా ఉంది. అట్లాంటప్పుడే మనకి మొక్కలు బాగా పెరుగుతాయి. ఇలాంటి సాయిల్ మీరు కూడా కలుపుకోవాలనుకుంటే పైన ఐ సెక్షన్‌లో మనకి వీడియో ఉంది. దాన్ని క్లిక్ చేసి మనకి ఎలా తయారు చేసుకోవాలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి చూసారు కదండీ! ఇక్కడ మొక్కలు అనేవి ఎక్కడ కింద ఆకులు కనిపించట్లేదు మీకు. ఏం చేశానంటే కింద వైపు వచ్చినటువంటి కొమ్మల్ని మనం కట్ చేసేసుకోవాలి. కింద మనకి ఎక్కడ కూడా కొమ్మలనేవి పెరగనివ్వకూడదు. ఎందుకు అంటే అవి ఉంటే మొక్క ఎదగదనమాట. మనకి కింద ఎప్పుడైతే కొమ్మలొచ్చినాయో మొక్క అనేది హైట్ ఎదగనివ్వదు. అలాగే మనకి మొక్క అనేది చాలా తేడా వస్తుందన్నమాట. సో, మనం మొత్తం కింద ఉన్నటువంటి ఆకులన్నిటిని కూడా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా 8 మొక్కలు దగ్గర దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. కింద వచ్చినటువంటి కొమ్మలన్నీ కూడా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి అలాగే అది పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2లో వచ్చేసరికి కొమ్మ మనకి నిటారుగా ఇలా వస్తుంది కదా కొమ్మ. అండ్ సైడ్‌కి కూడా మనకి బ్రాంచ్ అనేది వస్తుంది. సో, మనకి ఈ 90 డిగ్రీస్‌లో ఉన్నటువంటి కొమ్మ మధ్యలో మధ్యలో ఒక కొమ్మ అనేది వస్తుంది. చూసారు కదా! అది. సో, దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. అది కట్ చేసుకుంటేనే మనకి మొక్క బాగా ఎదుగుతుంది. అలాగే కాయలు కూడా పెద్దవి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. 90 డిగ్రీస్‌లో ఉన్న కొమ్మ మధ్యలో
ఒక రైట్ యాంగిల్ అనేది రావడం జరిగింది. సో దాన్ని మనం తీసేసుకోవాలి. కొమ్మ మధ్యలో వచ్చినవన్నీ మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్యలో వచ్చింది ఒక రైట్ యాంగిల్ లాంటిది. సో దాన్ని మనం చేత్తో తుంచేసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి కొమ్మ అనేది స్పీడ్గా ఎదుగుతుంది, అలాగే లావుగా వస్తుంది. అండ్ కాయలు కూడా మనకి పెద్దగా వస్తాయి అన్నమాట. అంటే మొక్క మీద భారం పడకుండా మనకి సపోర్ట్ చేస్తుంది ఈ కొమ్మలు తీసేయడం వల్ల. సో ఇదండి ఈ వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.